Last lecture we are completing the SQL overview. Now we are moving to the Python, and there are different concepts. There are different concepts in Python. We see one by one. First, introduction to Python. Why Python? What is the different ID and keywords? What is the variable? We see one by one. First one is the what is the Python? Python is a programming language that can be used to perform various tasks like web development, machine learning, and business application, and so and so. There are different types of application. Second one is the why Python. Python why the Python? Second one is the why Python. Python has very simple syntax. At the same time, Python the length of the code is very small, and with the help of Python, uh, we can solve the complex we can solve the complex problem in very easy manner. పైథాన్ అనే కోడ్ చాలా చిన్నగా ఉంటుంది. అదే విధంగా ఆ లెంత్ ఆఫ్ కోడ్ సింటాక్స్ అనేది సింపుల్ గా ఉండడం, ఈజీ అండర్స్టాండబుల్ గా ఉండడం. దే అండ్ కొన్ని ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్, కొన్ని ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ ఉండడం వల్ల కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ఐడి? ఐడి అనేది ఒక ఇన్వాల్వ్మెంట్. ఐడి అనేది ఒక ఇన్వాల్వ్మెంట్. ఎలా అంటే ఒక కోడ్‌ని రాయాలన్నా, డీబగ్ చేయాలన్నా, టెస్ట్ చేయాలని ఒక ఇన్వాల్వ్మెంట్ దాన్ని బేస్ చేసుకొని ఒక ఎన్వైర్న్మెంట్ దాన్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడీస్ ఉన్నాయి పైథాన్‌కి. అవి జూపిటర్, ఆటమ్, పైచామ్, ఎరిక్, స్పైడర్ అండ్ సో ఆన్. నెక్స్ట్ మనం ఇండెంటేషన్ అంటే నెక్స్ట్ వాట్ ఇస్ ఇండెంటేషన్? ఇండెంటేషన్ అనేది 4 స్పేసెస్ అది సింగిల్ ట్యాబ్. ఇట్ సెట్ దట్ ఇదేం చెప్తుందంటే ఎల్ ఏ ఎలా సెట్ ఆఫ్ లైన్స్ దట్ బిలాంగ్స్ టు ది బ్లాక్ ఆఫ్ కోడ్. ఒక లైన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కి ఒక సంబంధించిందని చెప్తుంది. నెక్స్ట్ కామెంట్స్ అంటే దిస్ ఇస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ బై ద ఇంటర్ప్రిటర్ ద్వారా ఎగ్జిక్యూట్ కాకుండా ఉంటుంది. మనం కామెంట్స్ ఎలా చేస్తాం? సింగిల్ లైన్ కామెంట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్ తో చేస్తాం. మల్టిపుల్ లైన్ కామెంట్స్ వచ్చేసి సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఆ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ చేస్తాం. ఇది లాంగ్వేజెస్ బేస్ చేసుకొని మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటి? ఫస్ట్ వేరియబుల్ అనేది మెమరీ లొకేషన్. ఇది ఒక మెమరీ లొకేషన్. ఇప్పుడు ఒక ఇప్పుడు పైథాన్ ఒక డేటాని స్టోర్ చేయాలంటే మనం వేరియబుల్ అనే పిలుస్తూ మనం డేటాని స్టోర్ చేస్తాం. ఈ డేటాని స్టోర్ చేస్తాం. లైక్ స్టోర్ చేస్తాను. ఒక ఫైల్‌లో డేటాని ఎలా స్టోర్ చేస్తామో సేమ్ అలానే. వేరియబుల్ నేమ్ అంటే వాటికి ఇచ్చే మనం పేర్లు. నెక్స్ట్ తర్వాత బిల్ట్ ఇన్ డేటా టైప్స్. మనం నెక్స్ట్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ చూద్దాం. ఈ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి ఇవి. మనం జస్ట్ వాటిని యూజ్ చేసుకుంటాం. అవి న్యూమరిక్, డిక్షనరీ, బూలియన్, సెట్, సీక్వెన్స్. ఇప్పుడు న్యూమరిక్ ఇంటీజర్, కాంప్లెక్స్ నెంబర్, ఫ్లోట్. ఇంటీజర్ అంటే జస్ట్ 2, 30 హోల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఇంటీజర్స్. కాంప్లెక్స్ అంటే విచ్ కంటైన్స్ రియల్ పార్ట్ అట్ ద సేమ్ టైమ్ ఇమాజినరీ పార్ట్. ఫ్లోట్ అంటే the values which come after the decimal 3.14 the 4.15. డిక్షనరీ అంటే పెయిర్ ఆఫ్ కీస్ అండ్ వాల్యూస్. తర్వాత బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి, వాటిని బూలియన్ అంటారు. సెట్ ఆపరేటర్స్ అంటే అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఆబ్జెక్ట్స్ ని మనం సెట్ అంటాం. సీక్వెన్స్ టైప్ లో స్ట్రింగ్, లిస్ట్, టూపుల్ అనే డేటా టైప్స్ ఉంటాయి. నెక్స్ట్, ఇప్పుడు ఈ మనం వేరియబుల్ అనుకున్నాం, వేరియబుల్ని డిఫైన్ చేసుకున్నాం, వేరియబుల్కి నేమ్ ఇచ్చుకున్నాం. వాల్యూస్ చేయాలి, వాల్యూ ఎలా అసైన్ చేయాలి, వేరియబుల్కి వాల్యూస్ ఎలా అసైన్ చేయాలని చూద్దాం. డిఫరెంట్ ఫార్మ్స్ లో మనం వేరియబుల్కి వాల్యూస్ అసైన్ చేయొచ్చు. ఒకటి బేసిక్ ఫామ్ అని, తర్వాత టూపుల్ ఫామ్ అని, లిస్ట్ అసైన్మెంట్ అని, సీక్వెన్స్ అసైన్మెంట్ అని, డిఫరెంట్ వేస్ లో మనం ఈ వేరియబుల్కి అసైన్ చేసాం. వేరియబుల్ అనేది ఒక మెమరీ లొకేషన్ మనం వాల్యూని స్టోర్ చేస్తున్నాం. ఒక ఫోల్డర్ లాంటిది అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ఫోల్డర్లో ఒక ఫైల్ని అప్లోడ్ చేయడం లైక్ అలా. నెక్స్ట్ తర్వాత ఇన్పుట్ ఫంక్షన్. ఏదైతే మన ఇన్పుట్ ఫంక్షన్ మనం కీబోర్డ్ నుంచి ఇస్తున్న ఏదైనా ఒక ఫంక్షన్ని, కీబోర్డ్ నుంచి ఇచ్చే ఫంక్షన్ని, మన కీబోర్డ్ నుంచి ఇచ్చే టెక్స్ట్ ఏదైనా కానీ అది ఇన్పుట్ ఫంక్షన్గా ఉంటుంది. చూడండి ఇక్కడ
ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఇప్పుడు యూజర్ నుంచి ఇప్పుడు ఏదైతే యూజర్ కీబోర్డ్ నుంచి ఇస్తాడో అదంతా కూడా ఇన్పుట్ ఫంక్షన్. ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ బై డిఫాల్ట్ ఎలా తీసుకుంటుందంటే టెక్స్ట్ స్ట్రింగ్ లా తీసుకుంటుంది. స్ట్రింగ్ లా తీసుకుంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే మనం మనకు ఇప్పుడు స్ట్రింగ్ కాకుండా ఇంటీజర్ కావాలంటే ఫస్ట్ మనం వాటిని ముందుగానే ఇంట్ అని, ఫ్లోట్ అని, స్ట్రింగ్ అని అనే పేర్లతో డిఫైన్ చేసుకోవాలి. తర్వాత అవుట్పుట్ ఫంక్షన్ ఏవైతే రిజల్ట్ ఏవైతే మనకు డిస్ప్లే అవుతుందో ఆఫ్టర్ మనం పర్ఫామ్ చేసిన ఇన్పుట్ ఆపరేషన్ మన యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని బేస్ చేసుకొని వచ్చే రిజల్ట్ ఏవైతే ఉందో దాన్ని అవుట్పుట్ ఫంక్షన్ అవుతుంది. దాన్ని ప్రింట్. ఈ ప్రింట్ లో ఇప్పుడు మన SQL లో ఎలా అంటే ఇప్పుడు సెలెక్ట్ క్వెరీని బేస్ చేసుకుని అవుట్పుట్ ని ఎలా చూస్తాం, ఇక్కడ ప్రింట్ లో సేమ్ అలానే. తర్వాత డిఫరెంట్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ అనేవి దీంట్లో ఆపరేటర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ ఆపరేటర్స్ అనేవి ఎలా అంటే మనం ఇప్పుడు డేటా మ్యానిపులేషన్ చేసినప్పుడు కానీ, డేటా మోడలింగ్ చేసినప్పుడు కానీ, వాటి ఆపరేషన్స్ చేయడానికి వీటిని యూజ్ చేస్తాం. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్. ఒకటి అర్థమెటిక్ ఆపరేటర్స్, రెండు రిలేటివ్, అసైన్మెంట్ ఆపరేటర్స్, బిట్వీన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్స్. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్ అంటే బేసిక్ ఆపరేషన్స్ లైక్ సమ్, అడిషన్ చేయడం, సబ్ట్రాక్ట్ చేసుకోవడం, మల్టిప్లై చేసుకోవడం. రిలేషన్ ఆపరేటర్స్ ఇక్కడ రిలేషన్ అంటే ఒకదానికి ఇంకోటి కంప్లీట్ చేసుకోవడం. గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. అసైన్మెంట్ ఆపరేటర్స్. తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇంకా బిట్ వైజ్ ఆపరేటర్స్ అండ్, ఆర్, ఎక్స్ఆర్ ఇవన్నీ కూడా బిట్ వైజ్. లాజికల్ ఆపరేటర్స్ అంటే మనకు తెలుసు, రెండు అండ్, ఆర్, నాట్ రెండు ఈ ట్రూ అయితేనే వచ్చేది అండ్, లేక ఒకటి ట్రూ అయినా ఒకటి ట్రూ అయినా వచ్చే రిజల్ట్ వచ్చేది ఆరు. నాట్ అంటే దానికి నెగోషియేషన్. ఇంకా మెంబర్షిప్ ఆపరేటర్స్ వచ్చేసి ఇన్ను, నాట్ ఇన్ను. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఈజ్ నాట్ ఇన్. తర్వాత కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే మనం చూద్దాం ఫస్ట్. నెక్స్ట్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఇవి ఏం చెప్తున్నాయంటే ఒక మేనేజ్ ద ఫ్లో ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అని ఎగ్జిక్యూషన్ ని మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఏమంటారు, ఏదైతే రిటర్న్ చేసిన ప్రోగ్రామ్ అనేది దాని ఎగ్జిక్యూషన్ ని మేనేజ్ చేసింది కంట్రోల్ ఫంక్షన్. దీంట్లో 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్, రెండోది ఇటరేటివ్, మూడోది జంపింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏదో కండిషన్ ఇస్తాం. ఇప్పుడు ఒక వాల్యూ, ఇఫ్ అనే వాల్యూ ట్రూ అయితే అక్కడ రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా ఇఫ్ అనే వాల్యూ ఫాల్స్ అయిందనుకో ఇఫ్ వెళ్తుంది. ఇప్పుడు ఇఫ్ అనేది ఫాల్స్ అయితే ఫాల్స్కి వెళ్తుంది. కండిషన్ ని బేస్ చేసుకుని. ఇటరేటివ్ స్టేట్మెంట్ అంటే ఇవి లూప్ ఫంక్షన్స్ అంటారు. ఇవి మల్టిపుల్ సేమ్ ఫంక్షన్ మల్టిపుల్ టైం రిపిటేటివ్ వర్క్, ఒక లూప్ లా వర్క్ అవుతుంది. దీంట్లో వైల్ లూప్, ఫర్ లూప్. నెక్స్ట్ జంపింగ్ స్టేట్మెంట్ లో బ్రేక్, కంటిన్యూ, పాస్ ఉంటుంది. ఇప్పుడు బ్రేక్ అంటే ఇప్పుడు 5 నుంచి 10 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నావు. 5 నుంచి 10 కాకుండా నువ్వు 7 దగ్గర బ్రేక్ చేసావు, అక్కడ నుంచి రిమైనింగ్ అవుట్పుట్ అనేది రాదు. దాన్ని బ్రేక్ అంటే కట్ చేయడం, అక్కడితో ఆపేయడం. తర్వాత కంటిన్యూ అంటే ఎక్కడైతే కంటిన్యూ అప్లై చేస్తాం అనుకో, ఇప్పుడు 5 నుంచి 10 వరకు ప్రింట్ చేసినప్పుడు 7 అనేది కంటిన్యూ అని పెడితే కంటిన్యూ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ పాస్ అంటే జస్ట్ యాస్టీజ్ పాస్ అంటే ఆ వాల్యూస్ అని అవుట్పుట్ డిస్ప్లే అవ్వడం. తర్వాత డిస్ప్లే అవ్వడం. నెక్స్ట్ మ్యాథ్ అండ్ ర్యాండమ్ మాడ్యూల్. ఈ మ్యాథ్ అండ్ ర్యాండమ్ మాడ్యూల్ అనేవి వీటికి ప్రీ డిఫైన్డ్ గా పైథాన్ లో కోడ్ అనేది ఇన్బిల్ట్ రాసి ఉంటుంది. జస్ట్ మనం వీటిని కాల్ చేసుకొని మనకు కావాల్సిన ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాథ్ ఫంక్షన్ తీసుకుందాం. మ్యాథ్ ఫంక్షన్ సీల్ ఉంది. సీల్ అనేది ఎలా పనిచేస్తుంది, ఒక వాల్యూ ఏదైనా ఉందో, ఒక డెసిమల్ వాల్యూ దాని నెక్స్ట్ వాల్యూకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఫ్లోర్ అనేది దాని ప్రీవియస్ వాల్యూకి కౌంట్ చేస్తుంది. వీటికి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చూసుకున్నట్టయితే మన స్పెసిఫిక్ వీటికి ఏం రాయాలి, కోడ్ రాయాలి. దీంట్లో బట్టి వీటిని అలా కాదు, జస్ట్ సీల్ మ్యాథ్ అని సీల్ మ్యాథ్ డాట్ సీల్ అని జస్ట్ వాటిని ఇంపోర్ట్ చేసుకుంటే మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. మ్యాథ్ ఇంకా కాస్, టాన్, పై, పవర్ ఫంక్షన్స్, జీసీడీ, గ్రేట్ కామన్ డివిజన్, స్క్వేర్ రూట్, సైన్ ఫంక్షన్స్. తర్వాత ఇప్పుడు మ్యాథ్ అయిపోయింది. నెక్స్ట్ ర్యాండమ్ ఫంక్షన్ లో ఇప్పుడు చాయిస్, ఇప్పుడు సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, దాంట్లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చాయి. చాయిస్ ఏదో ఒక వాల్యూ తీసుకోవడం. తర్వాత రేంజ్, నువ్వు ప్రింట్ చేయాలనుకుంటున్నావు ఒక ర్యాండమ్ ఎక్కడి నుంచి ఒక 10 నుంచి ఒక 50 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నావు స్టార్టింగ్ వాల్యూ. నెక్స్ట్ దానికి మళ్ళీ ఎండింగ్ వాల్యూ, స్టార్టింగ్ వాల్యూ, స్టాప్ వాల్యూ, ఇంకా
స్టెప్ వాల్యూ అంటే దానికి ఫస్ట్ వాల్యూకి ఒక వాల్యూకి ఇంకో వాల్యూకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి అనేది అలా ఇవ్వడానికి. ఇవన్నీ వీటన్నిటికి మనం మళ్ళీ స్పెసిఫిక్ కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా జస్ట్ మనం వీటిని జస్ట్ కాల్ చేసుకుంటూ మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లిస్ట్. మనం నెక్స్ట్ చూసి వచ్చేది లిస్ట్. లిస్ట్ అనేది ఈ కామా సెపరేటెడ్ వాల్యూ ఎంక్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రేసెస్ అంటారు. ఇప్పుడు స్క్వేర్ బ్రేసెస్ లో కామా సెపరేట్ గా చేసుకునే సెపరేటెడ్ వాల్యూస్ స్క్వేర్, ఇది సెపరేటెడ్ వాల్యూస్ ని లిస్ట్ అంటాం. ఈ లిస్ట్ అనేది మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే యూ కెన్ దీన్ని మనం క్రియేట్ చేసేయచ్చు. దీన్ని మళ్ళీ మ్యానిపులేట్ అంటే దాని యొక్క ఇండెక్స్ మార్చవచ్చు, దాన్ని యొక్క డిలీట్ చేసేయచ్చు. దానికి మనకు కావాల్సిన యాక్షన్స్, ఇప్పుడు మనకు కావాల్సిన యాక్షన్స్ అన్ని పర్ఫామ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు లిస్ట్ ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన లిస్ట్ నుంచి స్లైసింగ్ అంటే ఒక పోర్షన్ ఆఫ్ డేటాని ఫిల్టర్ చేసుకుంటాం. దాన్ని రీఅసైనింగ్. ఇప్పుడు రీఅసైనింగ్ లిస్ట్ ఎలిమెంట్ అంటే వాటిలో ఉన్న ఇప్పుడు ఆర్డర్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్. లిస్ట్ లో మన బేసిక్ ఆపరేషన్ ఇప్పుడు ఏ అనే లిస్ట్, బి అనే లిస్ట్, వాటి రెండింటిని సమ్ చేయడం, మల్టిప్లై చేయడం. వాటిలో ఉన్న ఫస్ట్ ఏ అనే లిస్ట్ లో మినిమం వాల్యూ ఏంటి, మాక్సిమం వాల్యూ ఏంటి, దాంట్లో ఫస్ట్ ఏ అనే లిస్ట్ లో ఇప్పుడు ఫోర్ ఫోర్ వాల్యూస్ ఉన్నాయనుకో, 4 వాల్యూస్ యొక్క సమ్ ఎంత, ఆ, వాటి నెక్స్ట్ వాటి యొక్క సమ్ వాల్యూ ఎంత, అలాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో కొన్ని బిల్ట్-ఇన్ మెథడ్స్ ఉంటాయి. దీంట్లో లిస్ట్ లో కొన్ని బిల్ట్-ఇన్ మెథడ్స్ ఉంటాయి. అవేంటంటే ఇప్పుడు పాప్ అంటే లాస్ట్ వాల్యూ రిమూవ్ అవ్వకపోవడం. సార్ట్ అంటే ఇప్పుడు లిస్ట్ లో డేటా అనేది ఒక ఆర్డర్ లో లేనప్పుడు మనం జస్ట్ సార్ట్ ఇప్పుడు అసెండింగ్ డిసెండింగ్ ఏదైనా సార్ట్ చేసినకో ఆ డేటా అనేది ఒక ఆర్డర్ లో రావడం. కౌంట్ ఆ లిస్ట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయనేది కౌంట్ చేసుకోవడానికి. తర్వాత వాటికి ఇండెక్స్ అంటే ఇండెక్స్ ద్వారానే కదా మనం స్లైస్ చేసుకుని ఇండెక్స్ ఇవ్వడం. రివర్సింగ్ అంటే ఏదైతే ఉందో డేటా దాన్ని రివర్స్ చేసుకోవడానికి సేమ్. నెక్స్ట్ కమింగ్ టు ది టుపుల్. ఈ టుపుల్ అనేది ఇది ఒక డేటా స్ట్రక్చర్, బట్ లిస్ట్ అనేది కూడా ఒక డేటా స్ట్రక్చర్, బట్ ఇది ఇమ్యూటబుల్. ఇది ఇమ్యూటబుల్. దీన్ని మనం ఏం చేయలేమంటే ఎడిట్ చేయలేం, మనం మ్యానిపులేట్ చేయలేం. దీన్ని ఏమైనా మ్యానిపులేషన్ ఏమైనా చేయాలనుకో మనం దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని టుపుల్ని లిస్ట్గా కన్వర్ట్ చేయాలి. లిస్ట్గా కన్వర్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకొని అగైన్ మళ్ళీ టుపుల్గా కన్వర్ట్ చేసుకోవాలి. దీంట్లో కూడా సేమ్ మనం లిస్ట్ ని క్రియేట్ చేసుకుంటాం. దాంట్లో యాక్సెసింగ్ ఎలిమెంట్ టూపుల్ ఎలిమెంట్స్ యాక్సెస్ చేసుకుంటాం, స్లైసింగ్ చేసుకుంటాం. రీఅసైనింగ్ టూపుల్ ఎలిమెంట్. ఇక్కడ రీఅసైనింగ్ ఎలా చేస్తామంటే వాటిని ఫస్ట్ ఇందాక చెప్పా కదా, టూపుల్ ని లిస్ట్ లా కన్వర్ట్ చేశారు. రీఅసైనింగ్ అయితే నార్మల్ గా మనం ఇది అలో చేయదు. తర్వాత డిలీట్ చేసుకోవచ్చు. బేసిక్ ఆపరేషన్ సేమ్ మనం ఏదైతే లిస్ట్ లో చేసామో వీటిని బేసిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవచ్చు. ఎలా మనం లిస్ట్ కన్వర్ట్ చేసుకొని. తర్వాత కొన్ని బిల్డింగ్ ఫంక్షన్ కౌంట్, ఇండెక్స్ అనే బిల్డింగ్ ఫంక్షన్ ఉంటాయి. నెక్స్ట్ స్ట్రింగ్ అనేది ఇన్వర్టెడ్ కామాస్ లో ప్లేస్ చేసిన వాల్యూస్ స్ట్రింగ్ అంటాం. ఇది స్ట్రింగ్. ఇప్పుడు స్ట్రింగ్ అనేది వాల్యూ అనేది ఇప్పుడు సింగిల్ ఇన్వర్టెడ్, డబుల్ ఇన్వర్టెడ్ ఏదైనా కావచ్చు. బట్ మోస్ట్లీ మనం ప్రిఫర్ చేయాల్సిందంటే డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్. ఇప్పుడు సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ లో కొన్ని వర్డ్స్ కి సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ వచ్చినప్పుడు అది ఎండింగ్ ఏదో తీసుకోదు. సో యూ హ్యావ్ టు ప్రిఫర్ డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్. మనం సేమ్ ఇక్కడ దీంట్లో కూడా ఏం చూసుకుంటాం, స్ట్రింగ్ ని క్రియేట్ చేసుకోవడం, స్ట్రింగ్ లో ఉన్న ఎలిమెంట్ ని యాక్సెస్ చేయడం. తర్వాత బేసిక్ ఆపరేషన్ సేమ్ మనం అక్కడ ఏవైనా చూసామో దీన్ని కూడా బేసిక్ ఆపరేషన్. ఇక్కడ బిల్ట్-ఇన్ మెథడ్స్ వచ్చేసి వేరేగా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు టెక్స్ట్ క్యాపిటలైజ్ చేయడం, వాటిని కౌంట్ చేయడం, వాటికి ఇండెక్సింగ్ ఇవ్వడం, లైక్ అప్పర్ కేస్, లోయర్, దాంట్లో ఉన్న మినిమం వాల్యూ ఏంటి, మాక్సిమం వాల్యూ ఏంటి, మళ్ళీ దాంట్లో ఇంకోటి దాంట్లో ఆ వాల్యూస్ ఉన్న వాల్యూస్ అవి అన్ని ఆల్ఫాబెట్స్, అన్ని దాంట్లో ఆల్ఫాబెట్స్ న్యూమరిక్. ఇప్పుడు స్ట్రింగ్ అంటే నాట్ ఓన్లీ టెక్స్ట్, నాట్ ఓన్లీ క్యారెక్టర్, ఇట్ ఆల్సో అలౌస్ మల్టిపుల్ డేటా టైప్స్. సో ఈ ఆర్ ఫైండ్ సారీ ఈజ్ ఆల్నమ్, ఈజ్ ఆల్ఫా, ఈజ్ డిజిట్, ఈ స్పేస్ అనేది దాంట్లో స్పేస్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, ఈజ్ లోయర్, ఈజ్ అప్పర్, ఈజ్ టైటిల్ అనేవి ఏం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, దాంట్లో ఉన్న దాంట్లో డిఫరెంట్ ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి, దాంట్లో స్పేస్ ఎలా ఉందనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈ స్ట్రింగ్స్ అనే పనికి వస్తాయి. తర్వాత సెట్ ఆపరేషన్. ఇది సెట్ అంటే అన్ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ద డేటా.
అంటే విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ కర్లీ బ్రేసెస్. మనం దీంట్లో మనం ఏం చేయమంటే వీటికి మన ఇండెక్సింగ్ అనేది ఇవ్వము. దీంట్లో ఒక ఆర్డర్ అనేది ఉండదు కాబట్టి మనం ఇండెక్సింగ్ చేయలేం. ఇంకోటి ఇది మ్యూటబుల్ సేమ్ బట్ ఇది మ్యూటబుల్. నెక్స్ట్ డిక్షనరీస్ ఉంటాయి. డిక్షనరీస్ అంటే ఇందాక మనం చెప్పుకున్న డిక్షనరీ అంటే కీ అండ్ వాల్యూస్ ఎన్క్లోజ్డ్ ఇన్ కర్లీ బ్రేసెస్. సెట్ అనేది ద వాల్యూస్ ఎన్క్లోజ్డ్ ఇన్ జస్ట్ కర్లీ బ్రేసెస్. డిక్షనరీకి వచ్చేసరికి కీ అండ్ వాల్యూస్ అంటే కీ అంటే ఇప్పుడు దానికి ఒక కీ ఉంటుంది, వాల్యూ దానికి రెస్పెక్టివ్ వాల్యూస్ ఉండడం. అండ్ ఫంక్షన్స్ మన దీంట్లో కూడా ఫంక్షన్స్ కూడా ఫంక్షన్స్ డిస్కస్ చేసుకుంటాం. ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి అనే కాన్సెప్ట్ని మనం పైథాన్లో డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాండాస్ లైబ్రరీ. మనం